ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వేం ఆలోచిస్తున్నావు మనీషా? వెంటనే ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్పు. లేదా ఆంటీ, నైట్ లక్ష్మి మాటలు విన్నాక తనేదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ప్లాన్ లేదు, పాడు లేదు. నీకు నైట్ చెప్పాను కదా, ఆ లక్ష్మి నిన్ను భయపెట్టడానికే అలా చెప్పింది. వదిన ఊరికే మాటలు చెప్పి భయపెట్టే రకం కాదు మామ్. తను ఒక మాట చెప్పిందంటే ఆ మాట వెనక చాలా అర్థం ఉంటుంది. అవునా ఆంటీ, మనం తొందరపడకూడదు. మీకంత డౌట్గా ఉంటే ఆ పెద్దయ్యనే అడుగుదాం రండి. నమస్కారం పెద్దయ్యనా. నమస్కారం. ఏంటి ఉరుములు లేని పిడుగుల్లా ఊడిపడ్డారు? చేతిలో ఆ పేపర్స్ ఏంటి? పొలం డాక్యుమెంట్స్ అమ్మా. వీటిని తీసుకొని వెంటనే ఇక్కడికి రమ్మని లక్ష్మి ఫోన్ చేసి చెప్తే వచ్చాను. విన్నావా? ఇక ఆలస్యం చేయకు, వాళ్ళకి ఫోన్ చేయి. వెళ్ళు. అయ్యో, మీరు కూర్చోండి కూర్చోండి. అలాగే. జాను, పెద్దానికి కాఫీ టీ ఇవ్వు. నీకోసం అంత దూరం నుంచి వచ్చారు కదా. ఇప్పుడు నాకేం వద్దమ్మా. హలో, చెప్పండి మేడం. ఊరు నుంచి పొలం డాక్యుమెంట్స్ తీసుకుని ఆ పెద్దాయన వచ్చేశాడు. అవునా? చాలా త్వరగా తెగ్గొట్టేశారే. మీరు వచ్చేయండి, సెటిల్ చేసేద్దాం. ఇప్పుడే బయలుదేరుతున్నా. థ్యాంక్ యూ మేడం. అమ్మా లక్ష్మి, పార్థసారథి గారు వచ్చారు. పొలం డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చారు. తాతయ్యని నేనే రమ్మన్నాను మావయ్య గారు. అంటే ఆ పొలం అమ్మేయడానికి డిసైడ్ అయిపోయావా లక్ష్మి? కోర్టుకు వెళ్తానన్న జాను ఒత్తిడికి తలుక్యావా? రాత్రి ఏదేదో చెప్పావు, అంతా చూసుకుంటానన్నావు. ఆ పొలం మీ తాతయ్య జ్ఞాపకం కదమ్మా, దాన్ని ఎలా వదులుకుంటావు? మీ తాతయ్య ఆత్మ ఎంత క్షోభిస్తుంది. పొలం అమ్మొద్దు లక్ష్మి. కావాలంటే జాను వాళ్ళకి డబ్బు సర్దుబాటు చేద్దాం. ఎలాగూ వివేక్కి వేరే బిజినెస్ పెట్టించాలని మనం అనుకున్నాం కదా. అవునమ్మా, డబ్బులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ జ్ఞాపకాలను వదులుకోకూడదు. ఆ పొలాన్ని నేను అమ్మట్లేదు మావయ్య గారు. పొలంలో గజం స్థలం కాదు కదా, పిడికడు మట్టిని కూడా పక్కకు పోనివ్వను. మరి మీ తాతయ్యని డాక్యుమెంట్స్తో ఎందుకు రమ్మన్నావు లక్ష్మి? అందుకు వేరే కారణం ఉందండి. అంటే ఆయన్ని పిలిపించింది పొలం అమ్మడానికి కాదా అమ్మా? కాదు మావయ్య గారు, ఎందుకు పిలిపించానో కిందకొస్తే మీకే తెలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.